నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ అనే పదం ఎక్కువగా వింటున్నాం. కేవలం టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్లోనూ ఈ పదం వింటున్నాం. సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. టాలీవుడ్లో ఇతర ఇండస్ట్రీల కంటే ఎక్కువగా రీ రిలీజ్ అవుతున్నాయి. గత ఏడాదిలో రికార్డు స్థాయిలో సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. హీరోల పుట్టినరోజులకు ఇతర సందర్భాల్లో సినిమాలను రీ రిలీజ్ చేయడం కామన్ విషయంగా మారింది. ఇప్పుడు రీసెంట్గా ఓ హీరో బర్త్డే పురస్కరించుకొని ఓ సినిమాను రీ రిలీజ్ చేశారట మేకర్స్. మొదట్లో ఆ మూవీ విడుదలైన టైంలో ఆ చిత్రం ఫ్లాప్ అయింది. కానీ ఇప్పుడు రీ రిలీజ్లో మాత్రం ఆ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచినట్లు తెలుస్తోంది. మరి ఏ మూవీ రీ రిలీజ్ చేశారో, ఏ చిత్రం బ్లాక్ బస్టర్ అయిందో తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం వాచ్ చేసేయండి. ప్రజెంట్ మహేష్ బాబు సినిమాలు చాలానే రిలీజ్ అవుతున్నాయి. ఇంకా రీసెంట్గా రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన నేనింతే సినిమాను లిమిటెడ్ స్క్రీన్స్లో రీ రిలీజ్ చేశారు మేకర్స్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా, సియా హీరోయిన్గా రూపొందించిన చిత్రం నేనింతే. ఈ మూవీని సినిమా ఇండస్ట్రీలో ఉండే కష్టాల నేపథ్యంలో రూపొందించారు పూరి. సినిమా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చారు, ఎంతగా ఇబ్బంది పడతారో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, నిర్మాతలు ఎలా ఇబ్బందులు పడతారో చూపించారు. స్టార్ హీరోలు అతి ఏ స్థాయిలో ఉంటుంది, ప్రముఖ దర్శకుల గురించి, వారి వద్ద ఉండే అసిస్టెంట్స్ గురించి రకరకాల విషయాలు దర్శకుడు పూరి జగన్నాథ్ చాలా చక్కగా చూపించారు. అయితే సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదట. మేకర్స్ ను ఈ సినిమా కమర్షియల్ గా నిరాశపరిచినట్లు సమాచారం. నేనింతే సినిమా ఫ్లాప్ అయిన ఇండస్ట్రీలో ఉన్న వారికి, రవితేజ అభిమానులకు ఎప్పుడు చాలా స్పెషల్ గానే ఉంటుందని చెప్పొచ్చు. అందుకే రవితేజ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ రీ రిలీజ్ ను అభిమానులతో పాటు రెగ్యులర్ ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారట. ముఖ్యంగా కృష్ణానగరే మామ పాటకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కినట్లు టాక్ వినిపిస్తోంది. 2008లో వచ్చిన నేనింతే సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచిన రీ రిలీజ్ లో మాత్రం బ్లాక్ బస్టర్ సినిమా స్థాయి రెస్పాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య సిద్ధార్థ్ హీరోగా వచ్చిన బొమ్మరిల్లు సినిమా సైతం ఇదే తరహా ఫలితం వచ్చిన విషయం తెలిసిందే. సినిమా విడుదలైన సమయంలో ఉన్న పరిస్థితులు, ఇతర కారణాల వల్ల నిరాశపరిచిన సినిమాలు రీ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. అందుకే చాలా మంది హీరోల ఫ్లాప్ సినిమాలు మళ్ళీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. కొన్ని సినిమాలు బాగున్నా ఏవో కారణాల వల్ల ఫ్లాప్ అవుతున్నాయట. ఆ తర్వాత కాలంలో వాటికి టీవీల్లో, ఓటీటీలో మంచి స్పందన వచ్చింది. వాటన్నిటిని ఇప్పుడు రీ రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఫ్లాప్ సినిమాలకు రీ రిలీజ్లో హిట్ పడితే ఖచ్చితంగా ఆ హీరోలకి సంతృప్తి దక్కుతుందని చెప్పొచ్చు. నేనింతే సినిమా రీ రిలీజ్కి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ను రీ రిలీజ్ చేయాలని డిమాండ్ మొదలైందట.